హాయ్ అండి, వెల్కమ్ టు దిస్ ఇస్ శ్రీనివాస్. నా కుకింగ్ ఛానల్ నేమ్ వచ్చేసి ఎస్ఎస్ కుకింగ్స్. ఈరోజు మన ఛానల్లో చేయబోయే రెసిపీ వచ్చేసి చిక్కుడుగాయ చికెన్ అనమాట. కావాల్సిన పదార్థాలు చూడండి. ½ కిలో చికెన్, పసుపు, ఇది గరం మసాలా, కొత్తిమీర, ఇది చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత 4 పచ్చిమిర్చి, 2 కరివేపాకు రెబ్బలు, 2 టమాటాలు కట్ చేసుకున్నాం చిన్నగా, ఒక 4 టేబుల్ స్పూన్లు 5 టేబుల్ స్పూన్లు ఆయిల్, 2 ఉల్లిగడ్డలు సన్నగా తరుక్కోవాలి, చిక్కుడుగాయ కొద్దిగా ఉడకబెట్టి తీసేసుకుంది అన్నమాట, సాల్ట్ రుచికి తగినంత, కారం ఒక 3 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు తయారీ విధానం ఏ విధంగా చూద్దాం. ఈ విధంగా పెట్టేస్తాం. నూనె, ఆనియన్స్, కొంచెం బ్రౌన్ కలర్ రావాలి, పచ్చిమిర్చి, కరివేపాకు. నెక్స్ట్ ఇప్పుడు టమాటాలు అనమాట, కట్ చేసుకున్నది టమాటా. ఒక 2 నిమిషాలు మెత్తగా కుక్ అయిపోవాలి. టమాటాలు మగ్గిన లేదో చూద్దాం. ఈ విధంగా మొత్తం మగ్గిపోయినాయి కదా, మొత్తం కుక్ అయిపోయినాయి అనమాట. పసుపు 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, వాసన పోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కడిగేసుకొని ఇందులో వాటర్ వేసి సాల్ట్ వేసి పెట్టేసాను అనమాట ఒక 1 అవర్. అలా చేస్తే ఏంటంటే తినేటప్పుడు కానీ నీసు వాసన అనేది రాదు, ముక్క కూడా స్పైసీగా స్మూత్గా బాగుంటుంది అన్నమాట. చికెన్ వేసేస్తున్నాం. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం. ఆల్రెడీ సాల్ట్ వేసేసి నానబెట్టినాం కాబట్టి ఉప్పు వేసి 1 టేబుల్ స్పూన్. కొద్దిగా ఈ వాటర్ అనేది బయటకు వచ్చేస్తాను అనమాట ఈ సాల్ట్తో ఉప్పుతో. పెట్టేస్తున్నాను. మొత్తం ఆ వాటర్లోనే కుక్ అయిపోవాలన్నమాట. దాంట్లో నుంచి ఆ వాటర్ వచ్చేస్తుంది, నీళ్ళు వచ్చేస్తుంది. ఆ నీళ్ళతోనే కుక్ అయిపోయినాక చూద్దాం. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూద్దాం. ఇప్పుడు చూడండి ఆయిల్ ఏ విధంగా పైన వస్తుంది. ఈ విధంగా ఆయిల్ పైన వచ్చినాక ఇప్పుడు చిక్కుడుగాయ వేసేసుకోవాలి. చూడండి చిక్కుడుగాయ వేసేసినాం కదా. చిక్కుడుగాయ వేసినాక ఆల్రెడీ ఉడికిన చిక్కుడుగాయ కాబట్టి చికెన్ ఉడికిన తర్వాతనే చిక్కుడుగాయ వేయడం జరిగింది. ఇప్పుడు కారం, ఒక 4 టేబుల్ స్పూన్లు, ఇప్పుడు వాటర్ వేసుకుందాం. ఆల్రెడీ చికెన్ ఉడికిపోయింది కాబట్టి కొద్దిగా కారం వేసాం కాబట్టి ఆ కారంలో పూర్తిగా కుక్ కావాలి కదా. ఈ ముక్కలు మునిగేంత వరకు పోసుకుంటే సరిపోతుంది. వాటర్ పోసేసుకున్నాం కదా, మూత పెట్టేస్తాం. ఒక 2 నిమిషాలు ఇలా ఉంచేస్తే రైట్. ఈ మాత్రం గ్రేవీ సరిపోతుందండి. ఇప్పుడు ఫైనల్గా ఇది సిమ్లో పెట్టేసుకొని గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కొద్దిగా చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్. కొద్దిగా చూద్దాం ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదా. కొద్దిగా ఉప్పు తక్కువ అయితే కొత్తిమీర వేసేసుకొని దించేసుకుందాం. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్పేస్తా ఏ విధంగా ఉందో. రైస్ పెట్టేసి తిరిగి చూపిస్తాం కదా, చూద్దాం ఏ విధంగా ఉందో. బాగా వచ్చింది. మసాలా అనేది తక్కువ యూజ్ చేసినాం కదా, ఓన్లీ కారం మాత్రం ఎక్కువ యూజ్ చేసినాం. మసాలా అనేది తక్కువ ఉన్నాయి. ఒకసారి చూద్దాం. చాలా బాగా వచ్చింది. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్. మరిన్ని వీడియోస్తో మీ ముందుంటాం. Bye bye.